ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 3వ తేదీ నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని ఇందుకు సంబంధించిన విధి విధానాలు అందినట్లు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొమరోలు చింతలపల్లె, పుల్లారెడ్డిపల్లె పంచాయతీలకు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీను స్పెషల్ ఆఫీసర్ గా నియమించగా అల్లినగరం బ్రాహ్మణపల్లె పంచాయతీలకు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. సూర్యబారిపల్లె, బాదనేనిపల్లె పంచాయతీలకు తహసీల్దార్ భాగ్యలక్ష్మి స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైనట్లు తెలిపారు. మిగిలిన 7 పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ల పేర్లను కూడా వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి కొత్త సర్పంచుల బాధ్యతలు స్వీకరించే వరకు స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ పరిపాలన నిర్వహిస్తారని సందర్భంగా మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మండలంలోని ప్రజలందరికీ నా నమస్కారాలు. కొమరోలు మండలంలో లోని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు తేదీ 2/4/26తో ముగిస్తున్నందున వారి స్థానంలో తేదీ 3/4/26 నుండి మనకి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వస్తుంది. ఈ స్పెషల్ ఆఫీసర్ మండల స్థాయి అధికారులను, మండల స్థాయి గెజిటెడ్ అధికారులను నియామకం చేసి ఉన్నారు. ఈ ఉత్తర్వులు శ్రీత జిల్లా కలెక్టర్ ప్రకాశం వారు ROC నెంబర్ 133/2026 ప్రకారం 28/3న ఉత్తర్వులు 28/3/2026న ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. దీని ప్రకారం మండలంలో అన్ని పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగుతుంది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ రాజుపాలెం ఈ ఎర్రయ్య AEPR గారు, చింతలపల్లి K రాజశ్రీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, కొమరోలు K రాజశ్రీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, పుల్లారెడ్డిపల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, దద్దవాడ ఆలపాటి రాంబాబు DER&B వారు, తాటిచర్ల నవకిషోర్ DERWS, రెడ్డిచర్ల డిప్యూటీ MPDO SWSG, నల్లగుంట్ల డిప్యూటీ తహసీల్దార్ గారు, ముక్తాపురం MUO గారు, అల్లీనగరం MPDO, బ్రాహ్మణపల్లి MPDO, బాదినేనిపల్లి తహసీల్దార్ గారు D భాగ్యలక్ష్మి తహసీల్దార్ గారు, సూరావారిపల్లి D భాగ్యలక్ష్మి తహసీల్దార్ గారు, ఎడమకల్లు V వినోద్ కుమార్ వెటనరీ అసిస్టెంట్ గారు చూస్తారు. ఈ ఉత్తర్వులు తేదీ 3/4/26 నుండి అమల్లోకి వస్తాయి. కావున అందరికీ ఈ విషయం తెలియజేయడం. థ్యాంక్ యూ.